చాలామంది తమ డబ్బును ఎఫ్‌డీలో పెట్టడం చాలా సేఫ్ అని అనుకుంటుంటారు. కానీ చూసుకుంటే ఎఫ్‌డీలో పెట్టడం కంటే చాలా అంటే మంచి రిటర్న్స్ అందించే అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏవి? ఇందులో పెట్టడం సేఫా? అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. సో, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవిరెడ్డి గారు. సో, లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. మేడం ఇదివరకు ఏదన్నా గిఫ్ట్ కావాలన్నా, బర్త్‌డేస్‌కి ఎవరికన్నా ఇవ్వాలన్నా ఎఫ్‌డీలో అనేది సేఫ్‌గా మనము ఇన్వెస్ట్ చేసేసేవాళ్ళం. హ్మ్. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు మనకి అన్ని ప్రైజెస్ కూడా రోజు హ్మ్. రోజుకి పెరుగుతున్నాయి. అవును. అయితే ఇప్పుడు ఎఫ్‌డీ కాకుండా సేఫ్ రిటర్న్స్ ఇచ్చేలా ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయా? సో, ఇన్వెస్ట్‌మెంట్ అనగానే అందరూ చూసేవి ఒక 5 థింగ్స్ అండి. హ్మ్. ఫస్ట్ రిటర్న్స్. అవును. రిటర్న్స్ ఎంతొస్తాయి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అసలు మినిమమ్ మనం ఎంత రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యాలి హ్మ్. అనేది అందరికీ తెలియాలి. చాలామంది ఏం చేస్తారు అంటే ఇలా ఎఫ్‌డీల దగ్గర ఆగిపోవడము, లేదు అంటే సుకన్య సమృద్ధి స్కీమ్ కానీ, లేకపోతే ఒక పీఎఫ్‌లో హ్మ్. ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుకోవడము, ఇలా ఇవన్నీ ఏంటంటే సేఫ్. యెస్. ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి అంతవరకు ఆలోచిస్తారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌కొచ్చేటప్పటికి మీరు ఎక్కువ ప్రయారిటీ దేనికిచ్చారు? సేఫ్టీ. అవును. సేఫ్టీకిచ్చారు. బట్ రిటర్న్స్‌కిచ్చారా అంటే లేదు. ఎందుకంటే రిటర్న్స్ మీకు ఎంతొస్తాయి? 7-8% మనం అవును. తీసుకున్న ఏ గవర్నమెంట్ స్కీమ్ మీరేదైనా తీసుకోండి. మనకి 7-8% ఇంక్లూడింగ్ ఎఫ్‌డి మీరు హ్మ్. చెప్పినట్టుగా. ఇలా మనం 7-8%తో వెల్త్ క్రియేట్ చేయగలమా అంటే డెఫినైట్‌లీ నాట్. ఎందుకంటే మీరన్నట్టుగా ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగింది. పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి ఓవరాల్‌గా ఎక్స్‌పెండిచర్ అంతా కూడా రెంట్స్ పెరుగుతుంది. దగ్గర నుంచి హ్మ్. రెంట్స్ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి మనకి ఎడ్యుకేషన్ కాస్ట్ దగ్గర నుంచి మన డే టు డే ఎక్స్‌పెన్సెస్ వరకు అన్నీ పెరిగిపోతాయి. అది అంత ఎక్కువగా పెరుగుతుంటే మీరు పెట్టిన ఇన్‌కమ్ మాత్రం ఓన్లీ 8%తో, హుహు. 7%తో పెరిగాయి అంటే మనం వెల్త్‌ని ఎలా క్రియేట్ చేయగలం? చెయ్యలేం. సో, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నెక్స్ట్ ఎక్కువగా మనకి రిటర్న్స్ వచ్చేవి ఏముంటాయి చెప్పండి? 2 ఉంటాయి. హుహు. ఒకటి స్టాక్ మార్కెట్, ఇంకొకటి రియల్ ఎస్టేట్. హ్మ్. అందరికీ తెలిసింది ఈ 2. అవును. ఎక్కువ రిటర్న్స్ గావాలి అంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టాలి అంటారు. లేదు అంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టాలంటే చాలా హై ఇన్ ఇన్ ఇ హై ప్రిన్సిపల్ కావాలి. అవును. ఒక అక్యుములేటెడ్ అమౌంట్ కావాలి. అదంతా మనకి అలానే స్టాక్ మార్కెట్‌లో పెట్టాలి అంటే అందరికీ ఆ రిస్క్, అది అందరికీ తెలీదు గదా! ఆ స్టాక్ మార్కెట్. వాలటిలిటీ నచ్చదు కూడా హ్మ్. అండి. ఇట్ ఈస్ హ్మ్. నాట్ లైక్ ఎవ్రీవన్ ఈస్ నాట్ రెడీ ఫర్ ద రిస్క్. హ్మ్. అంత రిస్క్‌ని, అంత వాలటిలిటీని వాళ్ళకి ఇష్టపడరు. ఎందుకంటే సేఫ్టీ ఉండదు. చాలా మంది అనుకుంటారు గదా! స్టాక్ అవును. మార్కెట్ అంటే చాలా వాలటైల్‌గా ఎప్పుడు ఉంటాయి. కుదేలవుతదో తెలీదు. తెలీదు. సో, దాంట్లో మీరన్నట్టుగా నాలెడ్జ్ కూడా అందరికీ హ్మ్. ఉండకపోవచ్చు. అందులో ఎక్స్‌పీరియన్స్ కావాలి ముందు. హ్మ్. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ గూడా ఉండాలి. ఎంతమందికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది? సో, వీళ్ళందరూ ఏంటంటే ఇంకా అవంటే భయపడుతూ ఉంటారు. సో, హుహు. వాళ్ళేం చేస్తారు? దే విల్ సెటిల్ ఇట్. ఈ హ్మ్. ఎఫ్‌డీలకి సేఫ్‌గా ఉండేది బెటరే. సేఫ్‌గా ఉండేది. సో, ఇప్పుడు మరి ఈ రెండిటికి కాకుండా ఈ మధ్యలో హ్మ్. మనకి అంటే స్టేబుల్‌గా ఉండాలి. కానీ ఎఫ్‌డీ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఉండాలి. అంత వాలటిలిటీ ఉండకూడదు. అంత రిస్క్ ఉండకూడదు. ఇలాంటిదేదైనా ఉందంటే డెఫినైట్‌లీ యెస్ అండి. అలాంటి ప్రొడక్ట్స్ కూడా మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అంటే మీకు 9% హ్మ్. 8 కాదు 7 కన్నా ఇంకో +2% ఎక్కువొస్తది. హ్మ్. 9% 11% ఈ రేంజ్‌లో మనకొస్తాయి. వాటిల్నే మనము ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అని గాని, బాండ్స్ అని గాని, లేకపోతే కన్వర్టబుల్ డిబెంచర్స్ అని గాని, ఇలా రకరకాల పేర్లతో మనకి డెట్ ఫండ్స్ అంటాం. హ్మ్. సో, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి మార్కెట్‌లో చాలా ఉన్నాయండి. వాటిల్లో మీకు దాదాపుగా 9% కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. హుహు. అలానే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డెట్ ఫండ్స్ అనేవుంటాయి. ఓకే. సో, ఆ డెట్ ఫండ్స్‌లో కూడా మీకు దాదాపుగా అంటే మీ టైమ్ హారిజన్ కనీసం 3 ఇయర్స్ ఉండాలండి. 3 3 ఇయర్స్. ఇయర్స్ వరకు వెయిట్ వెయిట్ చేయాలంటారు. చెయ్యాలి. హ్మ్. మరీ మీరు 1 ఇయర్ అట్లా హ్మ్. కాకుండా ఒక హ్మ్. 3 ఇయర్స్ వరకు మీరు హ్మ్. ఉండగలిగితే, ఒక 5 ఇయర్స్ వరకు మీరు ఉండగలిగితే మాత్రం హ్మ్. డెఫినైట్‌లీ మనము ఈ కంప్లీట్‌గా మనం ఈక్విటీ, రియల్ ఎస్టేట్ కాకుండా ఈ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లోనే మనం దాదాపుగా 9% నుంచి 12% కూడా సంపాదించుకునే అవకాశాలున్నాయి. ఓకే. సో, దాన్నే మనం ఈక్విటీ ఓరియెంటెడ్ డెట్ ఫండ్స్ అంటామనమాట. ఇందులో మనకి చాలా కేటగరీస్ ఉంటాయి. హుహు. సో, అవి చేసుకోవచ్చు. లేదు అంటే బాండ్స్ అనేది ఒకటి కేటగరీ ఉంది. అదే. అదే. బాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకెప్పుడైనా మనీ హ్మ్. కావాలి అంటే వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేసేసి మీకు ఎఫ్‌డి లాగా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. హుహు. సో, దీన్ని మనం దాంట్లో కూడా రకరకాల కంపెనీస్ వాళ్ళకున్న రేటింగ్ బట్టి వాళ్ళు పర్సెంటేజ్ 8 ఇచ్చే కంపెనీలున్నాయి. 9, 10, 11 ఈవెన్ 12 ఇచ్చే హ్మ్. పర్సెంటేజ్ ఇచ్చే హ్మ్. కంపెనీస్ కూడా మార్కెట్‌లో ఉన్నాయి. హుహు. అంటే మీకు ఫిక్స్‌డ్‌గా ముందే చెప్పేస్తారు. ఓకే. మేమింత పర్సెంటేజ్ ఇస్తామని. సో, యూ నీడ్ నాట్ టు వర్రీ. అంటే మార్కెట్‌తో సంబంధం లేదు. బయట ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది, పెంచుతుంది. ఇప్పుడు ఎఫ్‌డీల మీద కూడా ఇంట్రెస్ట్‌లు తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి గదండీ. అవునవును. వాటితో హ్మ్. సంబంధం లేదు. మార్కెట్‌తో సంబంధం లేదు. మీకు ముందే చెప్తారు. హుహు. 5 ఇయర్స్ మెచ్యూరిటీ ఉంటుంది. మీకు ఎవ్రీ ఇయర్
మేము 9% లేదు అంటే 11% మీకు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాము. మెచ్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ మీకు ఇచ్చేస్తాం. ఓకే. ఇందులో ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి అంటే తీసుకోవచ్చు. లేదు మొత్తం ఇంట్రెస్ట్ అంతా కలిపి హ్మ్. కాంపౌండింగ్ అవుతూ 5 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీతో అమౌంట్ తీసుకోవచ్చు. అయితే నాకిక్కడ ఒక క్వెషన్. హ్మ్. ఎన్‌సీడీ అండ్ డిబెంచర్స్ అంటే ఏంటి? సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా మీరు అవునండి. వివరించి. యాహ్! హ్మ్. డిబెంచర్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి హ్మ్. ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి హ్మ్. మనీ కావాలి అంటే ఎక్కడికొస్తారు? పబ్లిక్ దగ్గరకే వస్తారు. హ్మ్. ఒకటి షేర్స్ ద్వారా, ఐపీఓస్ ద్వారా మీ దగ్గరకొచ్చి మనీ తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. అవును. అది అందరికీ తెలిసిందే. ఐపీఓస్‌కొస్తారు. ఐపీఓస్ ద్వారా వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకొని మీ దగ్గర నుంచి అందరూ కూడా ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎల్ఐసీలో పెడుతూ ఉంటారు. ఇలా రకరకాల ఐపీఓస్ మార్కెట్‌లో ఉంటాయి. అందులో ఉన్న మనీలో వాళ్ళు దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇంకొకటేంటంటే కంపెనీలు ఏం చేస్తాయంటే ప్రతిసారి ఐపీఓలు కాకుండా బాండ్స్ కూడా ఇష్యూ చేస్తాయి. హుహు. ఈ బాండ్స్ ఇష్యూ చేసి మీకు పర్సెంటేజ్‌ని ఆఫర్ చేస్తారు. అంటే ఇవే కంపెనీలు ఐపీఓస్ ద్వారా వచ్చి మీ దగ్గర మనీ తీసుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు షేర్స్ మీకు అంటే ఓనర్‌షిప్‌నే మీకు ఇవ్వాల్సొస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్స్‌ని షేర్ చేయాల్సొస్తుంది. ఓకే. కొన్ని కంపెనీస్‌కి ఏంటంటే ప్రాఫిట్స్‌ని షేర్ చేయడం ఇష్టం ఉండదు. సో, ఆ కంపెనీస్ ఏం చేస్తారు అంటే వి విల్ గివ్ యూ పర్సెంటేజ్ ఫిక్స్డ్. మీకు 12% ఇస్తాము. మీకు 11% ఇస్తాము. 10% ఇస్తాము. మీరు మాకు మనీ ఇవ్వండి. అలా కంపెనీస్ మీ దగ్గరకొచ్చి హుహు. మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు 5 ఇయర్స్‌కి. హుహు. ముందే చెప్తారు. హ్మ్. అందులో ఇప్పుడు మీకు షేర్స్‌లో అనుకోండి హ్మ్. ఎంత రిటర్న్ వస్తుందో మీకు ముందే తెలుస్తదా? హ్మ్. తెలియదు. తెలీదు. కానీ బాండ్స్‌లో మీకు ముందే చెప్తారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. బాండ్స్‌లో ఎంత పర్సెంటేజ్ మనకి రిటర్న్ వస్తుంది? అదేలెండి. డిఫరెంట్ కంపెనీస్ కమ్ ఓకే. విత్ డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ బాండ్స్. మీకు హుహు. 8% నుంచి మొదలుపెడితే హ్మ్. 8, 9, 10, 11, 12, 13 ఇంకిలా పర్సెంటేజ్‌లు ఇచ్చే కంపెనీస్ వస్తూనే ఉంటాయి. ఓహ్! ఓకే. మనం అందులో మనకేది సెట్ అవుతుందో ఆలోచించుకొని, ఆ కంపెనీ బాండ్స్‌ని మనం కొనుక్కున్నట్లయితే డెఫినిట్‌గా వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ వాళ్ళేదైతే మీకు ఫిక్స్డ్ పర్సెంటేజ్ ముందుగానే మీకు బాండ్ మీద రాసిచ్చేస్తారు. హుహు. బాండ్ మీద అక్కడ మీకు డాక్యుమెంట్ ఉంటుంది. మేమింత పర్సెంటేజ్ ఇస్తామని ఉంటుంది. కొన్ని సెక్యూర్డ్ ఉంటాయి. కొన్ని అన్‌సెక్యూర్డ్ ఉంటాయి. కొన్ని 1 ఇయర్‌కి పెట్టుకునే బాండ్స్ కూడా ఉంటాయి. ఓకే. కొన్ని 3 ఇయర్స్ పెట్టుకునే బాండ్స్, 5 ఇయర్స్ పెట్టుకునే బాండ్స్ ఉంటాయి. సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి. అంటే మేడం ఇప్పుడు అంటే ఎక్కువ రోజులు అట్లా పెట్టడం బెటర్ అంటారా? లేకపోతే 1 ఇయర్, 2 ఇయర్స్ బెటర్ అంటారా? ఎంత ఎక్కువ పెడితే ఇంట్రెస్ట్‌లు కూడా అంత ఎక్కువొస్తాయండి. ఇప్పుడు ఓకే. 1 ఇయర్ బాండ్‌కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ మీకివ్వచ్చు. హుహుహు. అదే మీరు కాల 5 ఇయర్స్ పరిమితిని బట్టి ఓకే. రేట్ ఆఫ్ రిటర్న్స్. రిటర్న్ కూడా వాళ్ళని మనం కూపన్ అమౌంట్ అంటాం. కూపన్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటాం అన్నమాట హుహుహు. దీన్ని. ఇక్కడేంటంటే కూపన్ ఇంట్రెస్ట్ రేట్ అనే వర్డ్ వాడతారు. హ్మ్. సో, ఈ కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ మీకు ఎక్కువ హుహు. ఇంట్రెస్ట్ రేట్‌ని హ్మ్. ఆఫర్ చేస్తారు. మనం ఒక హ్మ్. 5 ఇయర్స్, 7 ఇయర్స్ అలా పెట్టుకున్నామంటే హ్మ్. అందులో ఇంట్రెస్ట్. ఇందులో ఇంకొక మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎఫ్‌డి నుంచి మధ్యలో వచ్చేయాలంటే పెనాల్టీ పడుతుంది అవును. కదా! హ్మ్. 5 ఇయర్స్ ఎఫ్‌డి అని పెట్టుకున్నారు. కానీ మీకు ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ ఉంది. మనకు అవసరము. అవసరం అంటే వచ్చేయగలడం అంత ఈజీయా? కాదు. పెనాల్టీ పడుతుంది. హ్మ్. అక్కడ మీకు ఇంట్రెస్ట్‌లు పూర్తిగా ఇవ్వరు పెనాల్టీ. కానీ ఇక్కడ మీకెప్పుడైనా ఇప్పుడు మీరు 5 ఇయర్స్ అని బాండ్‌లోకి వెళ్లారు. అర్జెంట్‌గా మనీ కావాల్సొస్తే మీకు సెకండరీ మార్కెట్ ఉంటుంది. ఓకే. అక్కడ అందులో మీరు మీ బాండ్‌ని అమ్మేసుకోవచ్చు. మీ అమౌంట్‌ని మీరు ఇన్ బిట్వీన్ హుహు. వేరే వాళ్ళకి అమ్మేసి మీరు ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. సో, ఓహ్! మనకిక్కడ ప్రైమరీ బాండ్స్ అంటే కొత్తగా ఫ్రెష్‌గా ఉండే బాండ్స్ ఉంటాయి. మీరు సెకండరీ మార్కెట్‌లో కూడా మీకు ఈ బాండ్స్ అనేవి అమ్మడం, కొనడము, ఈ ట్రేడింగ్ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే హుహుహు. మీకెవరైనా ఎప్పుడైనా సెకండరీ బాండ్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఉన్న బాండ్స్ బిఫోర్ మెచ్యూరిటీ అమ్మేయాలన్నా అమ్మేయొచ్చు. సో, ఈ విధంగా చాలా బాండ్స్ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. తర్వాత ఇంకో క్వెషన్ ఏంటంటే, మేడం మాకు ఇవన్నీ తెలీదు గదండీ! ఏ కంపెనీ బాండ్ హ్మ్. సెలెక్ట్ జేసుకోవాలి? హ్మ్. మీరే చెప్తున్నారు గదా! ఇన్ని కంపెనీస్ ఉంటాయి. సెక్యూర్డ్ ఉంటాయి, అన్‌సెక్యూర్డ్ ఉంటాయి. అసలు ఇంత మాకు తెలియదు కదా! మరి ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ ఉందా అంటే, త్రూ మ్యూచువల్ ఫండ్స్ మనము డెట్ ఫండ్స్‌లోకెళ్ళిపోవచ్చండి. హుహు. మీ బదులు ఫండ్ మేనేజరే మార్కెట్‌లో ఉండే బెస్ట్ డిబెంచర్స్‌ని, బాండ్స్‌ని కొంటూ ఉంటారు. ఓకే. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు హుహు. మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? వాళ్ళు మనం మనీ ఇస్తే డిఫరెంట్ స్టాక్స్‌ని కొంటూ ఉంటారు గదా! అవును. అలానే డెట్ ఫండ్‌లో ఫండ్ మేనేజరు డిఫరెంట్ కంపెనీ డిబెంచర్‌లు కొడుతూ ఉంటారు. హుహుహు. మనకి తెలియకపోవచ్చు. బట్ ఫండ్ మేనేజర్‌కి అవును. తెలుస్తుంది వాళ్ళకి కదా! నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు వాళ్ళకి చేస్తుంటారు మన చేస్తూ కోసం. ఉంటారు మన హ్మ్. కోసం. సో, మనం ఏం చేయాలి సింప్లీ వాళ్ళకో రూ. 1,00,000 మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత వాళ్ళకి ఆ డెట్ ఫండ్‌లో పెట్టేస్తే ఆ అందరి మనీ కలిపి వాళ్ళు మంచి కంపెనీస్ ఏవైతే మంచి ఇంట్రెస్ట్ ఇచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలా అంటే మనమైతే ఎన్ని కొనుక్కోగలమండి? హ్మ్. ఒక కంపెనీది, 2 కంపెనీలు. కానీ వీళ్ళు దాదాపుగా ఒక 10 కంపెనీల బాండ్స్ కొనిపెడతారు. ఓకే.
సో దానివల్ల మనకి రిస్క్ తగ్గుతుంది, రిటర్న్స్ బాగుంటాయి. సో లేదు మేడం నాకు ఇలా సెలెక్షన్ కుదరదు, నాకు ఏ బాండ్ అనేది నేను మార్కెట్లో నేను చూస్ చేసుకోలేను అనుకునే వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ డెట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఈ అయితే మేడం మీరన్నట్లు ఈ బాండ్స్ కానీ, ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ మనము సరే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెఫినెట్గా అండి, అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు ఎవరినైనా ఎక్స్పర్ట్స్ ద్వారా, అందులో ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా, ఎగ్జాంపుల్ మేము ఉన్నాం అనుకోండి, దే కెన్ కమ్ టు అస్. ఒక హెల్ప్ తీసుకోవడమే మంచిది కదండి. అవునా? మనం ఓన్ గా వెళ్ళిపోయి మనకేమీ తెలియకుండా చెప్పారు కదా ఏదైనా ఒక బాండ్ కొనేసి మళ్ళీ అందులో ఇబ్బంది పడడం కన్నా, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ద్వారా, అడ్వైజరీస్ ద్వారా వెళ్ళి వాళ్ళ ద్వారా మనం కొంచెం నాలెడ్జ్ని ఫస్ట్ వాటి గురించి తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆ డిబెంచర్స్ కానీ బాండ్స్ కానీ కొంటున్నారో అక్కడ వాళ్ళంతా క్లియర్గా రాసి పెడతారండి. కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఈ రోజు వాల్యూ ఎంత ఉంది, ఎప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ అవుతుంది, మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ మనకి ఇస్తారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందా, అసలు 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ పే చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి, ఎవ్రీ క్వార్టర్కి ఇన్కమ్ కావాలంటే ఇంట్రెస్ట్ పే చేసేస్తారు. మీకు ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా మీకు ఇంట్రెస్ట్ మీకు రెగ్యులర్గా కావాలి అంటే రెగ్యులర్గా వస్తుంది. లేదు అంటే మీకు అంతా కలిపి ఒకేసారి మెచ్యూరిటీకి కూడా కావాలి, మెచ్యూరిటీ వరకు మేము ఆగుతాము, అప్పుడే మాకు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మొత్తం అప్పుడే పే చేయండి అని అన్నా సరే పే చేసే ఉంటాయి. సో ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. తెలిసిన వాళ్ళైతే కొంచెం ఇలా చేయొచ్చు, తెలియని వాళ్ళైతే డెఫినెట్గా మా సలహా ఏంటంటే, తెలిసిన వాళ్ళ దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర కొంచెం ఒకసారి సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే, ఇలా మనము ఎఫ్డీల్లో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని, లేకపోతే మార్కెట్లో మనకి చాలా వాలటిలిటీ ఉంటుంది అనే బాధ లేకుండా మినిమం రిటర్న్స్ తోని దే క్యాన్ టేక్ ద అడ్వాంటేజ్. మేడం క్రెడిట్ రేటింగ్ అనేది ఎంత ముఖ్యమైనది? ఇప్పుడు ప్రతి బాండ్ అండి క్రెడిట్ రేటింగ్తో వస్తుంది. ఓకేనా? సో ప్రతి బాండ్కి AAA రేటింగ్ ఉందంటే అది చాలా మంచి రేటింగ్ ఉన్నట్టు. అంటే వాళ్ళు ఇంతవరకు ఎక్కడా కూడా డిఫాల్ట్ చేయలేదు. వాళ్ళు అంటే పాస్ట్లో ఆ కంపెనీ ఏవైతే బాండ్స్ని ఇష్యూ చేసిందో, లేకపోతే ఇంట్రెస్ట్ పేమెంట్లో కానీ, మెచ్యూరిటీ టైంలో కానీ వాళ్ళు ఇంతవరకు డిఫాల్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి మంచి రేటింగ్ వచ్చింది. జస్ట్ లైక్ మన సిబిల్ రేటింగ్ అండి. ఓకే. మనకి సిబిల్ రేటింగ్ ఎక్కువ ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడు డిఫాల్ట్ చేయలేదు కాబట్టి. వాళ్ళకి మనకి సిబిల్ రేటింగ్ ఎలానో బాండ్స్ కి రేటింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ రేటింగ్ ఏంటంటే AAA. AAA రేటింగ్ ఉంటుంది, AAA+ రేటింగ్ ఉంటుంది. బ్యాడ్ రేటింగ్ డి గానీ బి గానీ సో అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. రేటింగ్ ఎంత ఉంది. సో AAA రేటింగ్లు అవి ఇవి మంచి రేటింగ్ ఉన్న కంపెనీస్ కి. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువ రేటింగ్ ఉండే వాటికి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. లేదు మేడం నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను, రేటింగ్ కొంచెం బి అయినా పర్వాలేదు, నేను వెళ్ళి రిస్క్ తీసుకుంటాను అంటే అక్కడ 12% వస్తుంది. సో ఇలా కొంచెం రిస్క్ తీసుకొని నేను వెళ్తాను, కంపెనీది కొంచెం ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయని రిపోర్ట్ అంతా చదువుకొని మనం వెళ్ళినట్లయితే సో అక్కడ కూడా మనకి వర్కౌట్ అవుతుంది. సో ఈ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇవన్నీ తెలియకపోతే డైరెక్ట్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఫండ్ మేనేజరే ఈ రేటింగ్ మంచి ఉన్న కంపెనీస్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసి ఆయన మన మనీని అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అయితే ఉద్యోగుల గురించి ఇది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా మంచి ఆప్షన్స్ ఉన్నాయా? అందరికీ తెలిసిందేనండి, సీనియర్ సిటిజన్స్ అనగానే ఫస్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో పెడతారు. ఎందుకు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి 8.2% 8.2% వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తారు. అది కూడా కాంపౌండింగ్ ఎవ్రీ క్వార్టర్లీ పేమెంట్ అనేది జరుగుతుంది. కాకపోతే అందులో ఉండే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, సేఫ్టీ. అది సెంట్రల్ గవర్నమెంట్ది 8.2% ఖచ్చితంగా మీకు క్వార్టర్లీ ఇంట్రెస్ట్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ లాగా, వాళ్ళకి రిటైర్మెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 30 lakhs కన్నా ఎక్కువ పెట్టుకోలేరు. దట్ ఈస్ ద మ్యాక్సిమం ఒక్కొక్క అకౌంట్కి. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాయింట్ అకౌంట్ అయితే మనకు 30 lakhs, లేదు అంటే 15 lakhs వరకు పెట్టుకోవచ్చు. అంటే దెర్ ఈస్ ఎ లిమిట్, అంతవరకు మాత్రమే వాళ్ళు పెట్టుకోవాలి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎమర్జెన్సీగా మీకు మనీ కావాలనుకోండి తీయటం కుదరదా? 5 years లాక్ ఇన్ పీరియడ్. మేము అదే చెప్తాం సీనియర్ సిటిజన్స్ కి, మేడం నేను 30 lakhs సరే ఎందుకు సార్ అంత బాధపడతారు? ఎందుకంటే ఎమర్జెన్సీకి కాస్త మనీ కావాలి కదా, అంతా మీరు ఇందులో పెడితే
ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే అందులో తీయటం కుదరదు. దెర్ ఈజ్ ఏ లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 5 years. సో మీరు కొంత అమౌంట్నే పెట్టుకోండి, మిగతా అమౌంట్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్న బాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకున్న డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి అసలు రిస్క్ ఇష్టం ఉండదు, వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఇష్టం ఉండదు, వాళ్ళకి సేఫ్ సైడే కావాలి. కాబట్టి కొంత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో పెట్టుకున్నా డెఫినెట్ గా వాళ్ళు కొంత డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా బాండ్స్ ఉన్నాయి మార్కెట్ లో, మంచి మంచి బాండ్స్, మంచి రేటింగ్ ఉన్న బాండ్స్ ఉన్నాయి. భయం లేకుండా ఈ బాండ్స్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోని కొంచెం పర్సంటేజ్ అందులో కూడా పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు కావాలి అంటే ఇమీడియట్ గా లిక్విడిటీ ఉంటుంది, ఇందులో లిక్విడిటీ ఉండదు. సో దట్ ఈస్ మేజర్ డిఫరెన్స్. అయితే మంత్లీ ఇన్కమ్ మనకి కావాలి అనుకునే వాళ్ళకి ఏది బెటర్ ఆప్షన్? సో మంత్లీ అంటే ఇక్కడ మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో అయితే మనకి రాదు, ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్ వస్తుంది, అంటే ఎవ్రీ 3 months కి ఇన్కమ్ అనేది వస్తుంది. మంత్లీ ఇన్కమ్ కూడా మనకి కొన్ని పోస్ట్ ఆఫీసులో పెట్టుకుంటే మంత్లీ ఇన్కమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి. అందులో మనకి కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఇస్తారు, చాలా 5%, 6% చాలా తక్కువ ఉంటుంది. సో దట్ మే నాట్ బి వర్క్. అలానే మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకున్నా మనకి ఇంట్రెస్ట్ ఏ మంత్ కా మంత్ కి వేస్తారు, కానీ అక్కడ కూడా తక్కువ. ఓకే, అక్కడ తక్కువ. మళ్ళీ ఏంటంటే టీడీఎస్లు అంటే 12 lakhs బిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ గురించి అంత భయపడరు, ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు చాలా మంది, మేడం ట్యాక్స్ ఎంత పడుతుంది సార్, అసలు మీరు 12 lakhs బ్రాకెట్ లోకే వెళ్ళట్లేదు, మీరు అసలు భయపడుతున్నారా, అసలు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎప్పుడైతే 12 lakhs బిలో ఇన్కమ్ పర్ యానం ఉందో మీరు ఎవ్వరు కూడా భయపడకండి. ఒక 121 ఫామ్ ఉంటుంది, అది కానీ మీరు సబ్మిట్ చేసేస్తే మీకు టీడీఎస్ కట్ అవ్వకుండా మీకు ఇన్కమ్ అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది అని మేము చెప్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఒకే దాంట్లో పెట్టొద్దు అని చెప్తామండి. సీనియర్ సిటిజన్స్ కూడా మేము ఏం చెప్తామంటే, సార్ కొంత ఏమో మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో పెట్టండి, కొంత ఎఫ్డీలో పెట్టుకోండి, కొంత లిక్విడిటీ కోసం ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే 2 days లో మీకు 1 day లో అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎమర్జెన్సీ కావాలి అంటే ఇలాంటి డెట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే 2 days లో మీ అకౌంట్ లోకి మళ్ళీ మనకి మనీ వచ్చేస్తుంది. బట్ ఈ మిగతావన్నీ కూడా టైం పడతాయి. దెర్ ఈజ్ ఇంకోటి ఏంటంటే, మీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే ఎస్డబ్ల్యూపి అనే ఆప్షన్ ఉంటుందండి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, అందులో ఒక 30 lakhs పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి మనం ఎవ్రీ మంత్ మీకు 20,000 కావాలి అనుకుంటే ఆ 20,000 మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఆ 30 lakhs కూడా పెరుగుతూ ఉంటుంది. ఎఫ్డీకి దీనికి ప్రాబ్లమ్, ఇప్పుడు ఎఫ్డీ కానీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మాకు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిన్సిపల్ అంత పెరగవు. అవును, మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో అది పెరగదు, ఓన్లీ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో అన్ని అలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే మీకు ఒక టైంకి వచ్చేటప్పటికి అది మీకు ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. ఇప్పుడు మీకు నెలకి 50,000 సరిపోతాయండి, 10 సంవత్సరాల తర్వాత ఒక 7-8 సరిపో 50,000, ₹1,00,000 కావాలి. అప్పుడు మరి ఏం చేయాలి, ప్రిన్సిపల్ అంతా కూడా తక్కువైపోతూ ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటంటే, ఎంత మీరు ఏజ్డ్ అంటే పెద్దవాళ్ళు అంటే 60 years అయిపోయింది మేడం, ఇప్పుడు రిస్క్ తీసుకోవచ్చు అంటే డెఫినెట్లీ తీసుకోవాలండి. ఎందుకంటే కొంత అమౌంట్, ఇప్పుడు 1 crore మీకు రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది అనుకోండి, ఒక 30 lakhs వరకు మీరు పెట్టుకోండి సీనియర్ సిటిజన్, ఒక 10 lakhs వరకు ఒక ఎఫ్డీలో పెట్టుకోండి, ఇంకొక 10 lakhs 20 lakhs ఏదైనా ఎమర్జెన్సీగా మీరు సేవింగ్స్ అకౌంట్లో పెట్టి, మిగతాది ఏదైతే ఒక 30-40% ఏదైతే ఉందో ఆ 30% వరకు ఖచ్చితంగా మీరు 12% వచ్చే దాంట్లో పెట్టాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే లైఫ్ ఈజ్ సో లాంగ్ కదండి. ఇప్పుడు 60 years అంటే వాళ్ళ లైఫ్ ఇక్కడ నుంచి ఇంకో 20 years ఉంటుంది ఖచ్చితంగా. మరి ఈ 20 years వరకు మీ మనీ కూడా పెరగాలి కదా. అన్ని మనం గ్రోత్ లేకుండా పెట్టుకోకూడదండి. మీరు పెద్దవాళ్ళైనా భయపడాల్సిన అవసరం లేదు. ఒక 20-30% ఖచ్చితంగా మీరు ఈ ఎస్డబ్ల్యూపి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుకుంటా ఎస్డబ్ల్యూపి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా మనకి మంత్లీ ఇన్కమ్ కావాలి అంటే తీసుకోవచ్చు. మేము చాలా మందికి ఇది ఎగ్జిక్యూట్ చేస్తామండి. వాళ్ళ దగ్గర ఒక 30 lakhs 40 lakhs ఉన్నాయి, మాకు మంత్లీ మేడం ఒక 40,000 కావాలి తీసుకోండి, మాకు మంత్లీ ఇన్కమ్ రావాలి. అది కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మా ప్రిన్సిపల్ కూడా పెరగాలి. అమౌంట్ తీసుకుంటూ ఉంటారు, బట్ మాకు ప్రిన్సిపల్ కూడా పెరిగేటట్టుగా మాకు కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎస్డబ్ల్యూపి ఆప్షన్ అయితే బాగా యూస్ఫుల్ ఉంటుంది. అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్? ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎప్పుడు కూడా మనం కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ మినిమం 12% లేనిదే మీరు ఎక్కడా ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎప్పుడైతే మీరు ఈ ఇన్సూరెన్స్ పాలసీల్లో లేకపోతే ఈ రకమైన ఎఫ్డీస్లో లేదు అంటే ఎక్కువగా గవర్నమెంట్ స్కీమ్స్లో సేఫ్గా ఉన్న స్కీమ్స్లో మీరు లాంగ్ టర్మ్ గోల్స్కి పెట్టుకుంటే మనకి ఎక్కువ వెల్త్ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు చాలా మంది ఆ 15 years అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి
ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మేడం మేము పాలిసీ తీసుకున్నామండి ఒక 15 ఇయర్స్. ఇప్పుడు చూస్తే అది 10 లక్షలే వస్తుందా? దేనికి సరిపోవడం లేదు. అప్పట్లో 10 లక్షలు అనేది ఎక్కువ ఉండిందేమో. ఒక 15 ఇయర్స్ బ్యాక్ అవును. 10 లాక్స్ అంటే అప్పుడు ఒక 1 క్రోర్ లాగా వాళ్ళకు ఉండేదేమో. ఇప్పుడు ఏం వాల్యూ ఉందండి 10 లాక్స్ అనేది? ఏం వాల్యూ లేదు. సో నౌ దే ఆర్ రియలైజింగ్, అరే మేడం మాకు తెలియక ఇందులో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఏ అమౌంట్ దేనికి సరిపోవడం లేదు. ఇట్లా ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో వాళ్ళు డెఫినెట్‌గా 12% మీరు 2కి 3 సార్లు చెక్ చేసుకోండి. రిటర్న్స్ ఒక 12% అన్నా లేకపోతే ఈ రోజుల్లో ఇన్‌ఫ్లేషన్‌ను మనం బీట్ చేసుకుంటూ, టాక్సెస్‌ని మనం మేనేజ్ చేసుకుంటూ కొంత రిటర్న్ మనకి మిగలాలి అంటే 12% కావాలి. ఎగ్జాక్ట్‌లీ. సో షార్ట్ టర్మ్‌గా పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఏవైతే మనం బాండ్స్ ఉన్నాయి, 1 ఇయర్ కోసం బాండ్స్ ఉన్నాయి, అసలు 6 మంత్స్ కోసం కూడా పెట్టుకోవచ్చు. అసలు మనకి మంత్స్ వరకు, ఇయర్స్ వరకు కూడా ఒక 2, 3 ఇయర్స్ వరకు పెట్టుకోవాలన్నా మన దగ్గర ఇప్పుడు ఏవైతే మనము డెట్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పామో, బాండ్స్ చెప్పామో ఇవంతా వాళ్ళ కేటగిరీలోకే వస్తాయి. సో షార్ట్ టర్మ్ అయితే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ అయితే మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. అయితే కంపెనీ డిబెంచర్స్ తీసుకోవాలనుకుంటే కంపెనీ గురించి మనం ఏం తెలుసుకోవాలి? కంపెనీ గురించి మనం కన్నా రేటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రేటింగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత కంపెనీ అసలు ఏం చేస్తుంది, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీ ఉంది. ఇప్పుడు మీకు టాటా క్యాపిటల్ అంటే టాటా అనగానే మనకు అర్థమవుతుంది. అలానే ఎస్బీఐ వాళ్ళు ఏవైనా బాండ్స్ అంటే మనకు తెలిసిన కంపెనీలు కదండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు వచ్చి ఒక బాండ్ని ఇష్యూ చేశారనుకో, విల్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అవును. ఎందుకంటే మనకు తెలిసిన నేమ్స్. ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎల్ఎన్టీ వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఎల్ఎన్టీలో బాండ్స్ కొనుక్కోవచ్చు కదా. సో ఇట్లా మనకి వెల్ నోన్ నేమ్స్ ఉన్నాయి. సో అలాంటి వెల్ నోన్ నేమ్స్ కానీ ఏమైనా మనకి కంపెనీస్ మనకి బాండ్స్ కానీ ఇష్యూ చేస్తే మంచి రేటింగ్ తో ఉంటే డెఫినెట్లీ యూ క్యాన్ రిలై ఆన్. అంటే మార్కెట్ పడిపోయినా వీటి ప్రభావం ఉండదండి, ఎందుకంటే ఇవి ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్. మార్కెట్ తో అస్సలు సంబంధం లేదు. లేదు. అస్సలు మార్కెట్ తో సంబంధం లేదు. అలానే మనకి బయట ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం తగ్గడంతో సంబంధం లేదు. మీకు ఏదైతే వాళ్ళు ముందు బాండ్ ఇచ్చేటప్పుడే ముందే మీకు చెప్తారు, ఆ బాండ్ మీద కూడా రాసి ఉంటుంది, ప్రింట్ చేసి ఉంటుంది. మీకు మేము 9.5% ఇస్తాము అంటే ఇస్తారు అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్. ఆ 5 ఇయర్స్ వరకు మీకు అది ఖచ్చితంగా ఇస్తారు. ట్యాక్స్ పరంగా ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? ట్యాక్స్ పరంగా అంటే ఇందులో మీకు ఎఫ్డీలో ఎలా అయితే ట్యాక్సెస్ పడతాయో అలానే పడతాయండి. అలా అని మనకి బెనిఫిట్ అని కాదు, ఏం కాదు. ఎఫ్డీకి ఏ విధంగా అయితే ట్యాక్సులు పడతాయో ఆ విధంగా పడతాయి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నవ్ డేస్ ఈ ట్యాక్సెస్ గురించి అదే చెప్పాను కదా, చాలా మంది వర్రీ అవుతూ ఉంటారు. అసలు ఇన్కమ్ 12 lakhs దాటితే కదా. ఎవరైతే 12 lakhs బిలో ఇన్కమ్ ఉన్నాయో మీరు అస్సలు ట్యాక్స్ గురించి భయపడకండి. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ 12 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. ఈ ఎక్కువ అంటే ఇప్పుడు 30-40 lakhs ఇన్కమ్ ఉండే వాళ్ళకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, ఎందుకంటే 30% ట్యాక్స్ బ్రాకెట్. ఎవరైతే 12 lakhs బిలో 15 lakhs ఈ రేంజ్ లో మీకు పర్ యానం ఉన్నాయి అంటే వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి వీటి వల్ల. అయితే ఎంత మొత్తంలో ప్రారంభించవచ్చు? సో యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ అంటే ఈ బాండ్స్ ఇవన్నీ ఏవైనా సరే ఓ 5,000 అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మీరు ఇంకా తక్కువ అమౌంట్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ ఎక్కడైనా ఎంతైనా అమౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎందుకంటే మీరు చెప్పారు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి తెలియదు. ఎఫ్డి ఒకటే అనుకుంటారు, కానీ మీరు ఇచ్చిన ఆప్షన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మేడం చెప్పినట్లు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో మీరు స్టార్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.